మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. మహబూబ్నగర్ జిల్లా ఆర్ఎండ్బిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, అవినీతి చోటు చేసుకుంటూ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆర్ఎండ్బిలో ఉన్నాము. దీనికి సంబంధించి కూడా దిడ్డి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. వాస్తవానికి అంటే ఈ ఆర్ఎండ్బిలో ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది? నమస్తే అండి, నేను దిడ్డి ప్రవీణ్ కుమార్ అండి. ఆర్ఎండ్బి శాఖలో ప్రత్యేకించి మహబూబ్నగర్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఒక అధికారి సంధ్య అనే ఒక మేడం గారు ఇక్కడ ఏడబ్ల్యూ నుండి ఈ వరకు అండి, అంటే ఒక అధికారి 20 సంవత్సరాల పాటు ఎట్లా పనిచేస్తుంది? 20 ఏళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తుంటే ఏ అధికారి పట్టించుకోడండి? కన్సర్న్డ్ హయ్యర్ అథారిటీసు అడగడు, ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అడగడు. ఎంత ఘోరం అంటే ఒక గెజిటెడ్ ర్యాంక్ ఉన్న అధికారి కేవలం 2 నుంచి 3 సంవత్సరాలు ఒక స్టేషన్లో పనిచేయాలని చెప్పి గవర్నమెంట్ జీవో ఉందండి. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి జీవో నెంబర్ 38 మొన్న రిలీజ్ అయినటువంటి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జియో కాపీ 38లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. 3 ఏళ్ళు ఇండియన్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని. ఈమె 20 ఏళ్ళ నుంచి ఇది ఎట్లా పనిచేస్తుంది? నేను సూటిగా ఒకటే అడగదలుచుకున్నా. ఏడబ్ల్యూ నుండి 4/7/2005 నుంచి ఆమె ఏడబ్ల్యూగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు తేదీ 23/5/2026 వరకు 20 ఏళ్ళ నుంచి 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఎట్లా ఈమె చేస్తుంది? ఎందుకు అడగరు అధికారులు? అంటే ఈమెకి ఏమైనా అతీతమైనటువంటి పవర్స్ ఉన్నాయా, లేకుంటే డిస్క్రిమినేషన్, ఈమెకి స్పెషల్ జీవోలు ఏమైనా ఇష్యూ చేసిరా అనేది అడగాలి. అంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై మీరు ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదు. మేము వందలమైనటువంటి కంప్లైంట్ చేసినామండి. గత 2 సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. అసలు ఈమెని ఎట్లా పోస్టింగ్ ఇచ్చారు? ఒక అధికారిని 20 ఏళ్ళ నుంచి ఎట్లా పనిచేస్తుంది? మీరు ఇక్కడ చూడండి, కట్టినటువంటి కలెక్టరేట్ కూలిపోనికి వచ్చింది. మీరు కలెక్టరేట్ బింగ్లను చూడండి, ఐడిఓసీలో మొత్తం పర్రెలే, ఎంట్రన్స్లో పర్రెలే, నీళ్ళు వస్తాయి. మొన్న అంతెందుకండి, ఘోరాతి ఘోరం గత సంవత్సరం వచ్చినటువంటి వర్షాకాలంలో సాక్షాత్తు వేరే బిల్డింగ్ కాదండి, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇప్పుడు ఏమైతే అక్కడ సంధ్య గారు పనిచేస్తున్నారో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ పై కప్పు కూలిపోయిందండి. ఇది మేము చెప్పేది కాదు, పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. మేము సూటిగా ఒకటి చెప్తున్నాను. ఇంత నాణ్యత లేని అసలు ఎంత వరస్ట్ కండిషన్లో నిర్మాణాలు అయితే బైపాస్ కానీ, కలెక్టరేట్ కానీ, కళాభారతి కానీ, నవపేట కానీ 100 కోట్ల రూపాయలతోటి చేసినటువంటి పనుల్లో నాణ్యత లేదని చెప్పిచ్చేసి మేము సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు గత 2 ఏళ్ల నుంచి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఎస్సీ గారు చెప్పరు, ఈఎన్సీ గారు చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరోపక్క ఏదైతే బైపాస్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేక షాప్ కోసం రోడ్డుని ఏదైతే అక్కడ తొలగించారు, దీనిపై మీరు ఏం అంటే ఎలాంటి అధికారులు ఏమన్నా దీనిలో అక్రమాలు పట్టుపడుతున్నారంటున్నా? నేను ఈ విషయంలో బైపాస్ విషయంలో కూడా నేను డివైడర్ విషయంలో కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎందుకంటే మీ ముందే సాక్షాత్తు మీడియా సమావేశంలోనే ఎస్సీ గారు చెప్పారు, ఆ డివైడర్ తొలగించింది నాకు తెలియదు అంటాడు. మీరు ఒక జిల్లా ఉన్నతాధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి సర్కిల్ ఉన్నప్పుడు మీ కింద పనిచేసేటువంటి అధికారులు వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ ప్రాపర్ నోటీస్ మీకు తెలియకుండా ఒక 100 కోట్ల ఉన్నటువంటి బైపాస్ని ఇష్టానుసారంగా డివైడర్ ధ్వంసం చేస్తే మరి మీరేం చేస్తున్నట్టు? ఆమె ఎవరి అధికారంతో ఎవరు ఇచ్చిర్రు ఆమెకి ఇన్స్ట్రక్షన్స్? నేను అది కూడా అడిగిన మీ ముందరనే. ఎస్సీ గారు ఏం చెప్తారు, మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరంటే నాకు తెలియదు, అసలు కులగొట్టిందో నాకు తెలియదు అంటాడు. అంటే ఉన్నతాధికారులు అంటే ఈమె గౌరవం లేదు, ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు ఈమె శిరసావించదు, ఈమె ఫోన్లు ఎత్తదు, ఈమె రియల్ ఎస్టేట్ చేస్తుంది, ప్లాట్లు తీసుకొని కట్టిస్తుంది, ఈమె అన్ని ఇంజనీరింగ్ ప్లాన్లు చేస్తుంది. భర్తను బినామీగా పెట్టుకొని ఈమె చేస్తున్నటువంటి తాంతుల్లో కోట్లాది రూపాయలు సంపాదించింది. డబ్బుల మదంతో ఈమె అధికారులను పట్టించుకుంటలేదు. అంటే దాదాపు సంవత్సరం కిందట సీఎం వచ్చిన ప్రోగ్రామ్ కూడా హాజరు కాలేదంటూ కూడా నోటీసులు వస్తున్నాయి, కానీ ఇప్పటివరకు ఆ నోటీసులు చర్యలు ఏం తీసుకోలేదంటున్నారు. ఇది ఘోరం అండి. నేనేమంటున్నా, సుమన్ టీవీ గారు దయచేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టిలోకి తీసుకుపోయే వరకు సుమన్ టీవీ దీన్ని
దయచేసి సీఎం దృష్టికి తీసుకుపోవాలని ఈ సందర్భంగా సుమన్ టీవీని అడుగుతున్నా. ఎందుకంటే మీకు వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ వాయిస్ అనేది, ఈ మెసేజ్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి చేరుకోవాలి. సీఎం సొంత జిల్లాలో సీఎం పర్యటనకు వస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేదీ 9/7/2024 రోజు సీఎం పర్యటన మామనార్కు ఉందండి. ఆయన వస్తుండంటే హెలిప్యాడ్ సందర్శించి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి గారిది. ఈమె ఆర్ఎండ్బి డిప్యూటీ ఉన్నటువంటి సంధ్య గారు 8/7/2024 రోజు ఆ రోజు ఈ శ్రవణ్ ప్రకాష్ గారు ఎస్సీ గారు ఆ రోజు పోతే వాళ్ళ ఉన్నతాధికారులు పోతే ఈమె ఆడికి హెలిప్యాడ్కోదండి. సీఎం పర్యటనని కూడా నువ్వు పట్టించుకోకుంటే నువ్వు అంతకంటే ఏం బిజీ ఉన్నావు. ఆ రోజు అసలు పర్మిషన్ లేకుండా వితౌట్ నోటీస్ ఆఫ్ హైయర్ అథారిటీస్ ఈమె సీఎం ప్రోగ్రామ్ను కవర్ చేయకుండా హెలిప్యాడ్ని చూడకుండా హైదరాబాద్లో యూనియన్ మీటింగ్ ఉందని పోయిందండి. అది నేను చెప్పేది కాదండి, అప్పుడు ఉన్నటువంటి ఈ శ్రవణ్ ప్రకాష్ గారు ఇచ్చినటువంటి మెమో అండి. 8/7/2024 రోజు శ్రవణ్ ప్రకాష్ గారు మెమో ఇస్తే ఇప్పటి వరకు 2 ఏళ్ళు గడుస్తున్నా ఈమె రిప్లై ఇయ్యదండి. అంటే ఈమెకి ఎంత లేజినెస్, ఉన్నతాధికారులకు సమాధానం చెప్పదు. సీఎం వస్తున్నాడంటే కూడా పోకుంటే సీఎం పర్యటన కంటే ఈమెకి అంత బిజీ కార్యక్రమాలు ఏముంటాయండి. మరోపక్క జీవో నెంబర్ 38కు అనుగుణంగా విరుద్ధంగా ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎలాంటి ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది? ఇది 100% నిజమండి. మేమేమంటున్నాం, గతంలోనే మా దృష్టికి వచ్చింది. మేము ఆ విషయంలో ఎస్సీ గారికి ఫిర్యాదు చేసినాం. లిఖితపూర్వకంగా 18/5/2026 రోజు మేము లిఖితపూర్వకంగా ఎస్సీ గారికి మేము ఫిర్యాదు చేసినాం. జీవో 38ని మీరు అమలు పరిచేయండి, అమలు పరచాలని మేము ఇచ్చినాం. ఆడ ఇష్టానుసారంగా ఇప్పుడు కూడా చూడండి, ఇదే ఎస్సీ ఆఫీస్లో భాస్కర్ అని చెప్పిచ్చేసి 8 నెలలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వర్కింగ్ అరేంజ్మెంట్ మీద ఇక్కడ ఎస్సీ ఆఫీస్కి తీసుకొచ్చి సూపరింటెండెంట్ పెడతారండి. ఇది ఏ చట్టం కిందకి వస్తుంది? అసలు వర్కింగ్ అరేంజ్మెంట్ కానీ డిప్యుటేషన్ కింద కానీ ఆయనను తీసుకురావడానికి అసలు ఎలిజిబిలిటీ లేదు. ఒకవేళ ఈఫ్ తీసుకొచ్చిండు అనుకో, జీవో నెంబర్ 38 ప్రకారం ఆయన లేకుండా రెగ్యులర్ సూపరింటెండెంట్ని తీసుకొచ్చి పెట్టాలి. రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకుండా మీరు ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారండి? నేను ఒకటే అడుగుతున్నా. మేము 3 ఏళ్ళు నిండిన వాళ్ళని ట్రాన్స్ఫర్ల ప్రక్రియలో జీవో 38 చెప్తుంది. దాన్ని కాదని ఇంకోటి 10 ఏళ్ళు నిండినటువంటి ఇక్కడ ఒక యూనియన్ లీడర్ని ఎవరైతే అనిల్ అని ఉన్నాడో ఆయనను తీసుకొచ్చి ఇక్కడ సూపరింటెండెంట్గా పెట్టే ప్రయత్నం చేస్తుందంటే దానిపైన మేము ఫిర్యాదు చేసినాం. అటెండర్ల విషయంలో నుంచి సూపరింటెండెంట్ విషయంలో వరకు మేము ఒకటే అడుగుతున్నాం. మాకు ఎవరి మీద ప్రేమ ఆవేశాలు కానీ ద్వేషాలు కానీ ఎవరి మీద లేదండి. మేము నిష్పక్షపాతంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్, యాజ్ పర్ జీవో నెంబర్ 38 ప్రకారం మేము అక్కడ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ చేయాలని మేము ఎస్సీ గారిని అడుగుతున్నాం. ఆయన ఏమంటారు, నా పరిధిలో లేదు అంటే యు ఆర్ ద బాస్. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆయన ఉమ్మడి జిల్లాకు బాస్, ఆయన మామనార్ జిల్లాకు కాదు. మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అంతెందుకండి, ఎస్సీ గారు ఇచ్చినటువంటి 21/1/2026 రోజు సంధ్య గారికి ఇచ్చినటువంటి మెమో మీద ఇప్పటి వరకు 5 నెలలు అవుతుంది, ఆమె రిప్లై ఇస్తలేరు. ఎస్సీ గారు అడగడానికి రైట్ లేదా? ఆయన ఈజీగా తప్పించుకుంటారు, నా పరిధిలో కాదు నా పరిధి. మరి మీ పరిధి ఏంది? మీ పరిధి నీ సబార్డినేట్ని నువ్వు ఒక రిప్లై ఇవ్వలేని సబార్డినేట్ మీద నువ్వు చర్యలు తీసుకోలేని అసమర్థమైన పరిస్థితుల్లో ఎస్సీ గారు ఉంటే మీరు వదిలేయండి. లేదంటే నా నుంచి చేత కాదు ఆమె మీద చర్యలు, ఆమెకి ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా, అతీతమైన శక్తులు ఉన్నాయా? ఆమె మొత్తం నియంత్రిస్తుందండి. ఎస్సీ గారు కానీ ఆర్ఎండ్బి ఉమ్మడి జిల్లాలో ఆమెను అడిగేటోళ్ళు లేరు. ఆమె చెప్పిందే చట్టం, చేసిందే శాసనం. ఆఫీస్కు రాదు, ఫోన్లు ఎత్తదు, ఇష్టానుసారంగా ప్రైవేట్ దందాలు చేసుకుంటూ బిల్డింగ్ కట్టుకుంటూ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించి ఇప్పుడు ఆమె రాజకీయాలకు పోతుందని కూడా ఇప్పుడే మన మీడియా మిత్రులు చెప్తున్నారు. ఆమెను ఎవరు ఏం చేయలేరు, పొలిటికల్గా పోతుందని. సరే ఆమె ఇష్టం, అది పర్సనల్ ఇంట్రెస్ట్. కానీ మేము ఒకటి అడుగుతున్నాం, ఎస్సీ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. జీవో నెంబర్ 38 ప్రకారంగానే ట్రాన్స్ఫర్లు చేయాలని నేను సైతం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పోతాం, హైకోర్టును ఆశ్రయిస్తాం. ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ కానీ సంధ్య గారు 20 ఏళ్ళు ఇక్కడ ఎట్లా పనిచేస్తారో దానిపైన ఆల్రెడీ మేము పోరాడుతున్నాం. లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది. హైకోర్టును కూడా ఆశ్రయించి దీనిపైన న్యాయ పోరాటం కొనసాగిస్తాం. ఇది ఇక్కడ ఆర్ఎన్బిలో పరిస్థితి. ఏదైతే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఆరోపణలు చేసినా అధికారులకు ఇచ్చిన దాదాపు సంవత్సరాలు గడుస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి. ఒక అధికారిని ఇక్కడ చలామణి చేస్తుంది. 20 సంవత్సరాలకు కూడా ఇక్కడే తిష్ట వేసింది. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత పై స్థాయి అధికారులు కూడా దీనిపై సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని కూడా సామాజిక కార్యకర్త డిద్ది ప్రవీణ్ ఆరోపిస్తున్నారు.